నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు ఓవేరియన్ సిస్ట్ సమస్యతో బాధపడుతున్నారా? పీరియడ్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుందా? నడుము కింది భాగంలో ఎక్కువ నొప్పిగా ఉంటుందా? మొదలగు సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోత్స్న గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్ అండి. సో ముందుగా ఈరోజు మనం ఓవేరియన్ సిస్ట్ అనేది చాలా మంది చెప్తుంటారు, కంప్లైంట్ చాలా మంది పేషెంట్స్ మీరు కూడా చూస్తుంటారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకు వస్తుందంటారా సిస్ట్? యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లమే, బట్ మనం ఇవాళ ఇక్కడ ఐ జస్ట్ కమ్ హియర్ ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడాలని అనుకుంటున్నానంటే, హాస్పిటల్కి నేను చాలామంది విమెన్ని చూస్తూ ఉంటాను. చాలామంది ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేసి అది చిన్న ప్రాబ్లమ్ని కొంచెం అది చాలా సీరియస్గా అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో జస్ట్ ఫర్ అవేర్నెస్, అంటే ఈ ఓవేరియన్ సిస్ట్ని మనము ఎలాంటి సిస్ట్లకైతే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాటికి మనం ఫాలోఅప్కి హాస్పిటల్కి వెళ్ళాలి, ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి సిస్ట్లు అయితే మనము దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, అంటే ఇలా ఇగ్నోర్ చేయకుండా వాటిని ఎలా ఫాలోఅప్ చేయాలి అనే దానిపైన మనం మాట్లాడుకుందాం. సో ఈ ఓవేరియన్ సిస్ట్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో వస్తుందండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ దిస్ ఓవేరియన్ సిస్ట్. ఏ ఏజ్ గ్రూప్లో అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఓవరీస్ అంటే ఏంటి అంటే, ఈ యూట్రస్ పక్కన 2 ఆర్గన్స్ ఇవి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్. ఒక రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ ఉంటాయి. సో ఈ ఓవరీస్ అనేవి మనకి నార్మల్గా బాడీలో ఎలా ఫంక్షన్ చేస్తాయి అంటే, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఉమెన్. ఎందుకు అంటే అవి ఎగ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అండ్ దే ఆర్ నీడెడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని హార్మోన్స్ లైక్ 2 హార్మోన్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, బాడీ యొక్క హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ 2 హార్మోన్స్ అవసరం పడతాయి. సో ఈ ఓవరీ యొక్క ఫంక్షనింగ్ ఏంటి అని అంటే, ఒక ఎగ్స్ అనేది రిలీజ్ కావడం కోసం అండ్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్, ఒక బాడీలో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం కోసం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఓవరీస్లో ఏదైనా స్ట్రెస్ అయ్యి వీటిలో సిస్ట్స్ అంటే ఏం లేదండి, చిన్న కంతులు అవి. ఈ కంతులు ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే వీటిలో ఏదైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ ఓవేరియన్ సిస్ట్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అది ఎందుకు ఫామ్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం చెప్పడానికి ఉండదు, అంటిల్ అన్లెస్ కొన్ని సిమ్టమ్స్ అనేవి ఏర్పడే వరకు. కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సిమ్టమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు, అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ సిస్ట్లు అనేవి వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఉండవు. ఒకటి సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలని అర్థమవుతుంది. సో కొన్ని రకాల సిస్ట్లు ఫామ్ అయినప్పుడు వేటికి కోసం డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళాలి, వేటి కోసం వెళ్ళక్కర్లేదు, లేదంటే నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు. సో వాటిని ఎలా మనం తెలుసుకోవాలంటారు? అందుకని లైక్ ఇప్పుడు ఎవరైనా కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాతే హాస్పిటల్కి రావాలి అనేది లేకుండా, జనరలీ ఆడవాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక్కసారన్నా హాస్పిటల్కి వచ్చి జస్ట్ జనరల్ చెకప్ చేయించుకుంటే చాలా సరిపోతుంది. అంటే ఒక అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్ అండి. ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఆల్సో, ఇట్ ఈస్ అ వెరీ చీపర్ టెస్ట్. ఆ ఒక్క టెస్ట్తోనే మనం చాలా మట్టుకి డయాగ్నోస్ చేయగలుగుతాం. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో వీ హ్యావ్ టు ప్రివెంట్ చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా సీరియస్ అయ్యే వరకు ఉండకుండా చూసుకోవాలి అని అనుకుంటే, ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ విచ్ ఇస్ నాట్ మోర్ దాన్ 600 or 700 రూపీస్. సో ఆ ఒక సింపుల్ టెస్ట్ ఎవ్రీ ఉమెన్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి హాస్పిటల్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, జస్ట్ తన పీరియడ్స్ గురించి అయినా కానీ, తనకి ఎనీ అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాటి గురించి డిస్కస్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ని మనం కొంచెం అవాయిడ్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో మీరు చెప్పినట్టు ఏ కంప్లైంట్స్ లేకపోతే, పీరియడ్స్ సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూస్ లేకపోయినా ఇయర్లీ వన్స్ రావాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. మనం ఒక మల్టీప్లెక్స్కి వెళ్తాము, ఒక మూవీకి వెళ్తాము, వీల్ స్పెండ్ సమ్ 1000 to 1500, రైట్? అండ్ వీల్ గో ఫర్ షాపింగ్ అండ్ వీల్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ. సో ఐఎమ్ జస్ట్ ఈ ప్రోగ్రాంలో కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఎవ్రీ ఉమెన్ ఏంటి అని అంటే, అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఒక గైనకాలజీ కన్సల్టేషన్ అవుతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం అవాయిడ్ చేయడానికి ఉంటుంది ఇన్ ఫ్యూచర్, ఫర్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి. ఓకే. సో ఓవేరియన్ సిస్ట్ అనేది ఒక విమెన్ హెల్త్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఎన్ని రకాల ఇష్యూస్ వస్తాయి దానివల్ల, హెల్త్ ఇష్యూస్? ఇఫ్ ఇట్ కమ్స్ టు ద టీనేజర్స్, నా దగ్గరికి చాలామంది టీనేజర్స్ వస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు హాస్టల్లో ఉంటారు, పేరెంట్స్ దగ్గర ఉండరు. తరచుగా వాళ్ళు ఎప్పుడు కూడా పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అంటే పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ దే గో టు ఒక మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో పెయిన్ కిల్లర్ వేసేసుకుంటూ ఉంటారు. జస్ట్ దే టేక్ ద పెయిన్ కిల్లర్స్ లైక్ దాట్.
లేదు అని అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు, ఏదో గ్యాస్ ప్రాబ్లం అనో లేకపోతే ఏదో అనుకొని దాన్ని ఎక్కువగా ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది ప్రాబ్లం అనేది ఎవ్రీడే పర్సిస్టెంట్గా పెయిన్ వస్తుంది అని అనుకున్నప్పుడు దెన్ దే స్టార్ట్ కమింగ్ టు మీ. అప్పుడు వస్తారు. అప్పుడు నేను ఒక అల్ట్రాసౌండ్ అడ్వైస్ చేశాక అప్పుడు అల్ట్రాసౌండ్లో ఇట్ ఈస్ హ్యూజ్, అంటే పెద్ద సిస్ట్లే బయట పడడము, లేదా ఓవరీ అంతా చెడిపోవడము, ఓవరీ అంతా పాడైపోయింది అని చెప్పడం. ఇట్ ఫర్ ఎ టీనేజర్. See, ovaries అనేవి ఫర్ ఉమెన్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ అలాంటి దీంట్లో ఈ టీనేజర్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మేము ఓవరీ కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది సిస్ట్ అనేది సైజ్ పెరిగిపోయి దాని ఫంక్షనింగ్ ఆగిపోయి అవి సైజ్ పెరిగిపోయి టర్న్ అయిపోయి దాని బ్లడ్ సప్లై ఆగిపోయి సో ఓవరీస్ కూడా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇట్స్ జస్ట్ ఓన్లీ ఏంటంటే టీనేజర్స్లో ఇలా ఉంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు మ్యారీడ్ ఉమెన్, ఒకవేళ ఈ ఓవేరియన్ సిస్ట్ అని ఫామ్ అయినప్పుడు మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఓవరీస్ ఏంటి, ఎగ్స్ అనేవి రిలీజ్ కావాలి. సో మ్యారేజ్ అయ్యి ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ కిడ్స్ అవ్వట్లేదు అని అంటే దెన్ దిస్ వుడ్ బి వన్ ప్రాబ్లం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా ఈ ఓవరీస్లో సిస్ట్ అనేది పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. ఈ పీసీఓడి అనే ప్రాబ్లం ఎందుకు ఎక్కువగా వస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. The lifestyle has completely changed from what when we were teenagers. మేము టీనేజర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. స్లీప్ అవనివ్వండి, ఎక్సర్సైజ్ అవనివ్వండి, ద డైట్ వీఆర్ టేకింగ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ కుక్, బయట తింటారు, బయట జంక్ ఫుడ్ తింటుంటారు. దే డోంట్ ఈట్ ఆన్ ప్రాపర్ టైం, బ్యాలెన్స్ డైట్ తీసుకోరు, ఎక్సర్సైజ్ చేయరు, ఎప్పుడు తినడం పడుకోవడం ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ లేట్ నైట్స్ పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేగడం, పీసీఓడి అనేది. పీసీఓడి సీన్ ఈ టీనేజర్స్లో చూస్తాము, mid-20sలో చూస్తాం, mid-30sలో అందరికీ చూస్తాం. సో దిస్ పీసీఓడి అనే ప్రాబ్లం ఎక్కువగా కామన్గా చూసే ప్రాబ్లం ఈ పీసీఓడి అనేది ప్రాబ్లం. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు టీనేజర్స్లో ఈ ఓవరీస్లో సిస్ట్లు అనేవి వస్తే వాళ్ళకి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి? ద సేమ్ థింగ్. వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పెయిన్ రావడము అండ్ ఎగ్స్ అనేవి రిలీజ్ కావు దాంట్లో నుంచి. బికాజ్ సిస్ట్ ఉండడం మూలంగా ఏమవుతుందంటే ఎగ్స్ రిలీజ్ కావు దాంట్లో నుంచి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఆ ఎగ్స్ రిలీజ్ కానప్పుడు దెన్ దే స్టార్ట్ గెటింగ్ ప్యానిక్ అవుతూ ఉంటారు, కిడ్స్ అవ్వట్లేదు అంటారు. దెన్ దే విల్ గో టు డాక్టర్స్ అండ్ కన్సల్ట్ అవుతూ ఉంటారు, ఎందుకు మాకు కిడ్స్ అవ్వట్లేదు అని. వెన్ బేసిక్ టెస్ట్ చేసినప్పుడు మాకు ఓవేరియన్ సిస్ట్ అనేది బయటపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అంటే కిడ్స్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి సో దాన్ని ఆ ప్రాబ్లమ్ని బట్టి వి స్టార్ట్ గివింగ్ ద ట్రీట్మెంట్. ఓకే. సో ఓవేరియన్ సిస్ట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి మ్యామ్? ఓవేరియన్ సిస్ట్ అనేవి యాక్చువల్గా చెప్పాలనంటే అంటే మనం సిమ్టమ్స్ని పట్టి చూసుకుంటే సిమ్టమాటిక్ సిస్ట్ అండ్ ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఉంటాయి. ద అదర్ మా మెడికల్ టర్మినాలజీలో చూస్తే దే ఆర్ సింపుల్ సిస్ట్ అండ్ కాంప్లెక్స్ సిస్ట్ అంటాం. ఓకే. సింపుల్ సిస్ట్ అంటే సింపుల్ సిస్ట్ ఎలా ఉంటాయంటే అంటే ఇవన్నీ ఫైండింగ్స్ ఒక రేడియోలాజికల్ ఫైండింగ్స్, అంటే అల్ట్రాసౌండ్లో మేము చూసిన ఫైండింగ్స్ని బట్టి మేము వాటిని చెప్తూ ఉంటాం సింపుల్ సిస్ట్ ఆర్ కాంప్లెక్స్ సిస్ట్ అని. సో జనరలీ సింపుల్ సిస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. ఎప్పుడో ఏదైనా వేరే ప్రాబ్లం గురించి వచ్చి అల్ట్రాసౌండ్ చేయించుకుని దాంట్లో సిస్ట్ అనేది బయటపడడం, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తుంది, మేము ఏదో చేయించుకోవాలనుకుంటున్నాం అల్ట్రాసౌండ్ అని వస్తారు. సో అవి సింపుల్ సిస్ట్ అనేవి 5 centimeters కంటే చిన్నగా ఉండి దాని లోపల ఎటువంటి సాలిడ్ కంటెంట్స్ అనేవి లేకుండా ఉన్న వాటిని సింపుల్ సిస్ట్ అంటాం. అది కాంప్లెక్స్ సిస్ట్ వచ్చినప్పుడు కాంప్లెక్స్ సిస్ట్ని కొంచెం మనం జాగ్రత్తగా వాటిని అటెండ్ చేయాల్సి వస్తుంది, అంటే వాటిని చూడాల్సి వస్తుంది, పేషెంట్కి ఎక్కువగా ఫాలోఅప్కి రమ్మనాల్సి వస్తుంది కాంప్లెక్స్ సిస్ట్ ఉన్న వాటి. సో కాంప్లెక్స్ సిస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం అది కూడా సేమ్ అల్ట్రాసౌండ్లోనే మేము చూసి దాన్ని చూస్తాం. దాంట్లో వాటిలో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లేకపోతే డర్మాయిడ్ సిస్ట్ అని అంటూ ఉంటాం. సో అవి ఎక్కువగా కామన్గా కనిపించేవి ఈ 2 సిస్ట్ అనమాట. ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్న వాళ్ళకి, కాంప్లెక్స్ సిస్ట్ ఉన్న వాళ్ళకి చాలా విపరీతమైన సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈవెన్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్న పెయిన్ అనేది తగ్గదు. దే ఫ్రీక్వెంట్లీ కమ్ టు ద హాస్పిటల్. ఈవెన్ పీరియడ్స్ ఉన్నప్పుడు దే కమ్ టు ద హాస్పిటల్. ఆ పెయిన్ అనేది భరించలేక దే ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు, కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా తగ్గకపోవడం. సో దే అప్పుడు వచ్చినప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇస్తే కానీ ఆ పెయిన్ అనేది తగ్గదు.
సో అంత సివియర్గా ఉంటాయి ఈ కాంప్లెక్స్ సిస్ట్. ఓకే. యా. సో అయితే ఒవేరియన్ సిస్ట్ అనేవి టీనేజర్స్కి ఒకలా ఉంటాయి, తర్వాత అంటే వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఒకలా ఉంటాయి. Yeah. ఆల్రెడీ కిడ్స్ ఉన్న తర్వాత అంటే ట్యూబెక్టమీ కూడా అయిపోయిన తర్వాత సో వాళ్ళలో సిస్ట్ ఫామ్ అయితే కనుక సిమ్టమ్స్ ఉంటాయా ఉండవా, ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి వాళ్ళకి? యా, ఈవెన్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత కూడా సిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్తో రావచ్చు, డర్మాయిడ్ సిస్ట్ రావచ్చు, ఇలాంటి కొన్ని వెరైటీ ఆఫ్ సిస్ట్ ఉంటాయి. ఆ సిస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇలాగే కంటిన్యూస్ పెయిన్ రావడము, పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడము, లేకపోతే ఏదైనా చిన్న వాక్ చేస్తున్నా ఒక పించ్ చేసినట్టు పెయిన్ రావడము, ఎయిదర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆర్ ఎయిదర్ ఆన్ ద రైట్ సైడ్. సమ్ టైమ్స్ ఓ సిస్ట్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ ఎక్కువగా పెయిన్ చెప్తూ ఉంటారు, లేకపోతే బ్యాక్ ఏక్ చెప్తూ ఉంటారు. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్కి వచ్చి ఒక బేసిక్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అనేది ఉంటుంది, అది చేయించుకుంటే మనకి అవి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అంటే ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తూ ఉంటుందంట? ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ దే స్ట్రెయిన్, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినా, లేకపోతే వాకింగ్ వెళ్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, అలాంటి ఏమైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. సో కొంతమంది బెండ్ అయ్యి పైకి లేచే టైంలో కూడా మీరు ఇందాక చెప్పినట్టు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పెయిన్ వస్తుందంట. సో ఇది కూడా దాని సిమ్టమ్స్? యా. ఓకే. సో అయితే పీరియడ్స్ టైంలో కొంతమందికి బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, దీనికి కారణం ఏంటంటారు? దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఈ ఓవేరియన్ సిస్ట్ అయితే ఉన్న వాళ్ళకి ఎక్కువగా బ్లీడింగ్ ఇష్యూస్ ఏమీ ఉండవు, మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ కొంచెం తక్కువనే, అంటే రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓవేరియన్ సిస్ట్ జనరలీ ఉన్న వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఏంటి అని అంటే పెయిన్ అండి. ఇట్ ఈస్ అ మెయిన్ సిమ్టమ్. బ్లీడింగ్ ఇష్యూస్ అనేవి కొంతమందికి ఉంటాయి. ఎవరికి అని అంటే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి. ఆ క్యాన్సర్స్, ఈ ఓవేరియన్ సిస్ట్ని మనం కేటగరైజ్, ఏవైతే కాంప్లెక్స్ సిస్ట్ అని చెప్పానో నేను, అవి మనకి కొంతమందికి క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బ్లీడింగ్ అనేది హెవీగా ఉండడము, ఒక మెన్స్ట్రేషన్, ఒక పీరియడ్కి మధ్యలో కూడా బ్లీడింగ్ అనేది కనిపించడం, ఇలాంటి మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో అంటే ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ మీరు చెప్పారు కదా ఇందాక, చాలా మంది ఎక్కువ వాడుతుంటారు. అవును. బట్ రిలీఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అవును. సో అవి వాడడం ఎంతవరకు సేఫ్? యాక్చువల్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదండి. అంత సివియర్ పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, అండ్ దట్ హ్యాస్ టు బీ డెఫినెట్లీ అడ్రస్డ్ బై అ గైనకాలజిస్ట్. ఒక గైనకాలజిస్ట్ చూడాలి ఆ ప్రాబ్లం ఏంటి, దానికి ఆ ప్రాబ్లంకి సరైన ట్రీట్మెంట్ ఏంటి అనేది మేము అడ్వైస్ చేయాలి. వాళ్ళు అలాగే కంటిన్యూస్గా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మూలంగా దాని ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అనేవి వేసుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. ఓకే. సో కన్సీవ్ అయిన తర్వాత కూడా అంటే క్యారింగ్ టైంలో సిస్ట్లు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా డాక్టర్? యా, ఈవెన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ కూడా సిస్ట్ వస్తాయండి. అవి దే ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్ట్. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఒక హార్మోన్ ఉంటుంది, బీటా హెచ్సిజీ అనే హార్మోన్. ఆ హార్మోన్ అనేది ఎక్కువ అయినప్పుడు ఈ సిస్ట్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. మేము ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ సిస్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఈవెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా లాప్రోస్కోపీ ద్వారా లేదా ఓపెన్ చేసి కూడా మేము సర్జరీ చేసిన రోజులు వస్తాయి అవి. ఓకే. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా వస్తాయి. యా. ఓకే. సో అంటే బేబీకి ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? సిస్ట్ ఫామ్ అవ్వడం మూలంగా బేబీకి ఏమి ఇష్యూ ఉండదండి. ఇట్స్ ఓన్లీ ఏంటంటే మేము ఆపరేట్ చేసినప్పుడు అనెస్థీషియా ఇస్తాము, లేదా మేము ఆపరేట్ చేసినప్పుడు కొంచెం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ బేబీకి ఈ సిస్ట్ మూలంగా బేబీకి మాత్రం ఏమి ఎఫెక్ట్స్ ఉంటావు బేబీ పైన. ఓకే. డెలివరీ టైంలో కానీ ఏముండదు. యా, డెఫినెట్లీ ఏముండదు. సో అంటే దీని సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తాయా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే? ఏదైతే సేమ్ పెయిన్ అండి, కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది వాళ్ళకు కూడా సేమ్. లేదా మేము ప్రెగ్నెన్సీలో స్కాన్స్ చేస్తూ ఉంటాం బేబీ కోసం అని, అప్పుడు కూడా అవి కనిపిస్తూ ఉంటాయి. ఆ సిస్ట్ అనేవి అల్ట్రాసౌండ్లో రేడియాలజిస్ట్ చూసి చెప్తూ ఉంటారనమాట, ఈ సిస్ట్ ఓవరీస్లో ఇలా సిస్ట్ ఉన్నాయి అనేసి. సో డిపెండింగ్ ఆన్ ద సైజ్ సిమ్టమ్స్ మేము వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి 5 సెంటీమీటర్స్ కంటే సైజ్ తక్కువగా ఉంది, లేదా కంటిన్యూస్ మేము ఫాలోఅప్కి రమ్మంటూ ఉంటాం. ఎవ్రీ 15 days ఆర్ ఎవ్రీ 1 month స్కాన్ చేయించుకుంటూ వాటివన్నీ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా పేషెంట్ సిమ్టమాటిక్ అవుతున్నారు, పెయిన్ వస్తుంది, కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, కంటిన్యూస్ వామిటింగ్స్. ఇలా ఉన్నప్పుడు మేము వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇంకా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ఈ సిస్ట్లకు సంబంధించి అయితే ఎలా డయాగ్నోస్ చేయాలంటే మీరు చెప్పినట్టు అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటేనా ఇంకా? సిమ్టమ్స్, మెయిన్ సిమ్టమ్స్ అండి, పెయిన్ ఉండి వామిటింగ్స్ ఉంటున్నాయి, లేదా నేను చెప్పినట్టుగా సింపుల్ టెస్ట్ మేము ఒక అల్ట్రాసౌండ్ అయితే చేస్తాము. అల్ట్రాసౌండ్లో మాకు దాన్ని మళ్ళీ మేము కేటగరైజ్ చేసుకుంటాం, సింపులా కాంప్లెక్సా ఏంటి అనేది. సింపుల్ సిస్ట్ అయితే దానికి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది కూడా మనం అల్ట్రాసౌండ్లో చూసుకున్న తర్వాత తెలుస్తుంది. సో ఓవరీ నార్మల్గా ఫంక్షనింగ్ ఉంది, దానికి బ్లడ్ సప్లై అంతా బాగానే ఉంది, అది ట్విస్ట్ అయ్యి టార్షన్ అయ్యి దానికి బ్లడ్ సప్లై తగ్గిపోలేదు, అలా ఉన్నప్పుడు
కన్జర్వేటివ్గానే చూస్తాం, అంటే కొన్ని మందులు ఇచ్చి యాంటీబయాటిక్స్ ఫ్లూయిడ్స్ లాంటివి ఇచ్చి మేనేజ్ చేస్తాం. లేదు సైజ్ చాలా పెద్దగా ఉంది, షీఈ్ నాట్ ఎనీ పెయిన్ కిల్లర్స్, ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి చూస్తాము, పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా తగ్గట్లేదు, కంటిన్యూస్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అంటే దెన్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, అయితే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సెకండ్ చైల్డ్కి ప్లాన్ చేసుకునేటప్పుడు సో ఇలాంటి కేసెస్ మీరు కూడా కొన్ని చూసే ఉంటారు. ఆ టైంలో సిస్ట్ ఫామ్ అవడం వల్ల ఇన్ఫర్టిలిటీ, అవును, దాంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలంటారు, ఎలా ఉంటాయి వాళ్ళ సిమ్టమ్స్? సిమ్టమ్స్ ఏది అల్ట్రాసౌండ్లో చూస్తాము. సింపుల్ సిస్ట్ ఉంటే కొంతమందికి ఏం చేస్తామంటే కొన్ని ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్ ఆర్ ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ పిల్ డిపెండింగ్ ఆన్ దర్ మెన్స్ట్రల్ ఇష్యూస్ అన్నీ చూస్తాం. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఒబేజ్ ఉన్నారా, దాన్ని బట్టి ఒక హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది ఒక 2-3 months వరకు మేము అడ్వైస్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ 3 months ఎవ్రీ మంత్ రెగ్యులర్గా పీరియడ్స్ అనేవి రావాలి వాళ్ళకి. సో ఆ రెగ్యులర్ పీరియడ్స్ విత్ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇచ్చి 3 months తర్వాత మళ్ళీ అల్ట్రాసౌండ్ రిపీట్ చేసి చూస్తాం ఇలాంటి వాళ్ళకి. ఓకే, యా. సో అయితే ఈ సిస్ట్ ఫామ్ అయిన పేషెంట్ కనుక డయాబెటిక్ అయితే సో వాళ్ళకి ఎలా చేయాలి ట్రీట్మెంట్? డయాబెటిక్ ఉంటే ఏం లేదండి, కొంతమందికి అన్కంట్రోల్డ్ షుగర్స్ షుడ్ బి ఆల్వేస్ కంట్రోల్డ్. సో అన్కంట్రోల్గా ఉన్నాయి షుగర్స్ అని అన్నప్పుడు డెఫినెట్లీ ఇన్ఫెక్షన్, ఎనీ షుగర్స్ కంట్రోల్గా లేవు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ఫెక్టెడ్ సిస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి పేషెంట్స్లో. ఇన్ఫెక్టెడ్ సిస్ట్ వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళకి సేమ్ ఇలాగే పెయిన్ రావడము, ఇలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తాం, డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ అండ్ అల్ట్రాసౌండ్లో సింపుల్ సిస్ట్ లాగా అనిపిస్తే సేమ్ యాంటీబయాటిక్స్ ఇస్తాము. యాంటీబయాటిక్స్ ఇచ్చి షుగర్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలని చెప్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, చాలామంది వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేయరు, ప్రాపర్ డైట్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు. సో వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మోడిఫై చేసుకోమని చెప్తాం. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ డిఫరెంట్ లైఫ్ స్టైల్, విల్ ఆస్క్ దెమ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ అట్లీస్ట్. ఓకే, ఒవేరియన్ సిస్ట్ అనేది ఫామ్ అయినప్పుడు లాప్రోస్కోపీ అంటే సిస్ట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేయాలంటారు? మీరు అన్నట్టుగా ఇంజెక్షన్స్ కొన్నిసార్లు ఇస్తారని చెప్పారు, అవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవ్వచ్చు, ఎంతవరకు ఉంటుంది? యా, అంటే పెయిన్ కిల్లర్స్ గురించి చెప్తున్నారా మీరు? ఇంజెక్షన్స్ అంటే ట్రీట్మెంట్ లాగా రిలీఫ్ కోసం? యా, అది చెప్పాను కదా నేను, అది సింపుల్ సిస్ట్ అయ్యి 5 centimeters కంటే సైజ్ చిన్నగా ఉంది అని అంటే జస్ట్ మేము ఒక హార్మోనల్ టాబ్లెట్స్ రాసేసి ఫాలోఅప్కి రమ్మంటూ ఉంటాం. ఎవ్రీ 3 months వీల్ ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ఏ ఫాలోఅప్. లేదా సివియర్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి కంటిన్యూస్గా, సైజ్ పెద్దగా ఉంది, మోర్ దాన్ 5 centimeters, అల్ట్రాసౌండ్లో మాకు టార్షన్ అంటే అది తిరిగిపోయింది, దానికి బ్లడ్ సప్లై అవ్వట్లేదు ఓవరీ అని అనుకున్నప్పుడు మేము అప్పుడే సర్జరీ అడ్వైస్ చేస్తాం. అదర్వైజ్ పెయిన్ ఎక్కువగా లేదు, షీఈస్ కంఫర్టబుల్, బట్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది అని అనుకున్న వాళ్ళకి, సింపుల్గా ఉంది, 5 centimeters కంటే సైజ్ పెద్దగా లేదు అని అనుకున్న వాళ్ళకి మేము జస్ట్ వీ విల్ ఆస్క్ దెమ్ టు స్టే బ్యాక్ ఎట్ హోమ్, టేక్ సమ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయమని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, అయితే ఏ ఏజ్ వరకు ఇది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు ఇందాక మీరు? ఎక్కువ మట్టుకి మనము ఈ సింపుల్ సిస్ట్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ మనం చూసేది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 20 to 40 years మధ్యలో వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. బికాజ్ ఈ 20 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి హార్మోన్స్ అనేవి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. సో కాబట్టి 20 to 40 ఏజ్ మధ్యలో వాళ్ళకి మనం ఎక్కువగా ఈ ఓవేరియన్ సిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకే, అంటే మెనోపాజ్ స్టేజ్లో ఉన్న లేడీస్ కనుక ఇటువంటి సిస్ట్ ఫామ్ అయితే వాళ్ళకి ఏం చేయాలంటారు? యా, డెఫినెట్లీ ఈవెన్ మెనోపాజ్ అయినా కానీ మనం అనుకుంటాం మెనోపాజ్ వచ్చేసింది, చాలామంది మెనోపాజ్ వచ్చేసింది ఇంకా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకుంటారు. కానీ మెనోపాజ్లో కూడా ఓవరీస్లో సిస్ట్ వస్తాయి, అవి కొంచెం కాంప్లికేటెడ్ సిస్ట్ ఉంటాయి మెనోపాజ్ వచ్చిన తర్వాత, బికాజ్ ఏజ్ అనేది 50 అయిపోతుంది. ఈ సిస్ట్ వచ్చిన వాళ్ళకి ఎస్పెషల్లీ మోస్ట్లీ మనం ఏంటంటే కొంచెం ఇంటెన్సివ్గా టెస్ట్ చేయాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్తో పాటు అల్ట్రాసౌండ్లో కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తున్నాయి సిస్ట్ అనేది, ఫ్రీక్వెంట్గా పెయిన్ అని చెప్తున్నారు అని అనుకున్నప్పుడు కొన్ని ట్యూమర్ మార్కర్స్ అనేవి ఉంటాయి. సో ఆ ట్యూమర్ మార్కర్స్ చేస్తాము. ఒకవేళ కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది అని అనుకుంటే మాత్రం వీళ్ళకి డెఫినెట్లీ మెనోపాజ్ వచ్చింది, ఓవేరియన్ సిస్ట్ ఉంది, ట్యూమర్ మార్కర్స్ ఎలివేటెడ్ ఉన్నాయి, లేదా ఫ్యామిలీ హిస్టరీ, జనరలీ వీల్ టేక్ ద ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో కూడా జనరలీ ఓవేరియన్ సిస్ట్ ఆర్ ఓవేరియన్ ట్యూమర్స్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే డెఫినెట్లీ దే కమ్ ఇన్ టు హై రిస్క్ కేటగిరీ. సో అలాంటి వాళ్ళకి మేము డెఫినెట్లీ ఒక అంటే ఇంకా ఇన్వేజివ్ టెస్ట్ చేస్తాం, అల్ట్రాసౌండ్ కాకుండా సిటీ, ఎంఆర్ఐ చేసి ట్యూమర్ మార్కర్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత దెన్ వీ కమ్ టు ఎ కంక్లూజన్, ఓకే తను హై రిస్క్ కేటగిరీలో ఉన్నారు, సో వీ హ్యావ్ టు ఆపరేట్ హర్ అన్నట్టు. సో అయితే ఫ్యామిలీ హిస్టరీ చూస్తారని చెప్పారు ఓవేరియన్ క్యాన్సర్కి సంబంధించి, అంటే అది ఏ ఏజ్ వాళ్ళకి
ఏ స్టేజ్లో ఉండే వాళ్ళకి రావచ్చు అంటారు వచ్చే అవకాశం? యా ఏ ఉమెన్ అయినా హాస్పిటల్కి రాగానే జనరల్లీ మేము హిస్టరీ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ వీ టేక్ ఏ హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ హిస్టరీ, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్స్. హిస్టరీ కంపల్సరీ అడుగుతాం. హిస్టరీ జనరలీ మదర్ సైడ్, మదర్ లేదా మదర్ సిస్టర్స్కి కానీ, మదర్ సిస్టర్స్ డాటర్స్కి కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఫాదర్ సిస్టర్స్ అంటే మేనత్తలు ఉంటారు కదా, సో అలా ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉందా అనేది డీటెయిల్గా తీసుకుంటాం. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కొంచెం హై రిస్క్, వాళ్ళు హై రిస్క్ కిందకే వస్తారు. సో ఆ రిస్క్ కేటగరైజ్ చేసినప్పుడు వాళ్ళకి మేము చెప్తాము, మీరు యూ ఫాల్ ఇన్ టు దిస్ కేటగిరీ, సో మీరు కొంచెం ఫాలోఅప్స్కి ఎక్కువ రమ్మంటాం. అంటే 20 yearsలో వాళ్ళకి సపోజ్ ఒక సైడ్ సిస్ట్ వచ్చింది, ఒక ఓవరీ తీసేసామనుకోండి, దే హ్యావ్ టు సేవ్ అనదర్ ఓవరీ, బికాస్ 20 yearsకే సిస్ట్ వచ్చింది, 20 yearsకే మేము ఒక సిస్ట్ తీసేసాము, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఎవ్రీ 6 months to 1 year ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి వచ్చి స్కాన్ చేసుకుంటూ చూసుకోవాలని చెప్తూ ఉంటాం. సో ఫాలోఅప్కి కంపల్సరీ ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి ఓవేరియన్ ట్యూమర్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ విజిట్స్కి రమ్మని చెప్తూ ఉంటాం ఫాలోఅప్ కోసం. అంటే మళ్ళీ ఇంకో ఓవరీలో కూడా ఏమైనా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఏమైనా మళ్ళీ కొత్తగా ఏమైనా సిస్ట్లు ఏమైనా ఫామ్ అవుతున్నాయి అనేది చూడడానికి. అండ్ అల్ట్రాసౌండ్ అవ్వందే మనం చూడలేము, ఆ సిస్ట్ అనేది మనం డయాగ్నోస్ చేయలేము. సో ఎవ్రీ 6 months to 1 year ఫాలోఅప్కి రమ్మని చెప్తూ ఉంటాం. రైట్ డాక్టర్. అయితే ఒవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళకి వన్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాళ్ళకి మళ్ళీ సిస్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? యా, ఓవరీస్ యాజ్ లాంగ్ యాజ్ ఓవరీస్ మన బాడీలో ఉన్నన్ని రోజులు మళ్ళీ వచ్చే సిస్ట్ అదే ఓవరీలో మళ్ళీ వచ్చే ఛాన్స్ రిస్క్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. ఆ ఓవరీ కాకుండా ఇంకొక ఓవరీ ఉంటుంది, దాంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీటిలో ఏంటంటే జనరలీ ఎండోమెట్రాటిక్ సిస్ట్ కానీ చాక్లెట్ సిస్ట్ అంటూ ఉంటాం, లేదా డర్మాయిడ్ సిస్ట్ అంటూ ఉంటాం. ఇవి నార్మల్ సిస్ట్, ఇవి క్యాన్సర్కి సంబంధించిన సిస్ట్ కావు. ఇవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. తీసిన తర్వాత కూడా వితిన్ 6 months మళ్ళీ బ్యాక్ వస్తూనే ఉంటారు, మళ్ళీ సిస్ట్ ఫామ్ అవ్వడం, మళ్ళీ ఫ్రీక్వెంట్గా రావడం, బికాస్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ వీటిని బినైన్ ట్యూమర్స్ అంటున్నాం. సో దే ఆర్ ఆల్సో ట్యూమర్స్, అంటే కంతి. సో సెల్ అనేది, కంతి అంటే నథింగ్, ఏం లేదు, ఒక సెల్ అనేది అబ్నార్మల్గా గ్రో అవుతూ ఉంటుంది. అది మనం ఒక సెల్ గ్రోత్ని మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ మనం ఆపడానికి ఉండదు. సో అది అబ్నార్మల్గా గ్రో అయినప్పుడల్లా మనం దాన్ని సిస్ట్ తీసేస్తూనే ఉండాల్సి వస్తుంది. కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది దట్ దే హ్యావ్, వాళ్ళకి న్యాచురల్గానే ఆ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి లేదా వాళ్ళ బాడీలో ఆ టెండెన్సీ ఉంటుంది, ఆ సిస్ట్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో సిస్ట్ అంటే ఒవేరియన్ సిస్ట్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది నీటి బుడగలు అని చెప్తుంటారు, అదే అంటారా వేరే ఉన్నారు? యా, సిస్ట్ అంటే నీటి బుడగలు అనేది పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనరల్ నీటి బుడగలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అది పీసీఓడి ప్రాబ్లం. ఈ సిస్ట్ అనేది మనకి 5 centimeters అబౌట్ 2.5 centimeters 3 centimeters కంటే ఎక్కువ ఉన్నవన్నిటిని ఓవేరియన్ సిస్ట్ అంటాం. నీటి బుడగలు అనే ప్రాబ్లం పీసీఓడి. ఓకే. సో అయితే డాక్టర్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే ట్యూమర్ కాకుండా నార్మల్గా సిస్ట్ అనేది ఫామ్ అయితే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ ఉండి ఉంటాయి. సో మెనోపాజ్ అంటేనే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, ఇంకా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు సో వీటి మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది చేయాలంటారు? అదే సేమ్ అదే చెప్తున్నాను కదండి నేను, వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే సమ్ అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఎస్ఎల్ఈ అని, వాటికి కొన్ని స్టీరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ స్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అనేవి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోయి దాని మూలంగా సిస్ట్లు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, థైరాయిడ్ కానీ అన్కంట్రోల్గా ఉన్నాయి, దీస్ ఆర్ మెటబాలిక్ డిసార్డర్స్. సో ఈ డిసార్డర్స్, ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ బీపీ అనేది కంట్రోల్గా పెట్టుకోవాలి, షుగర్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ మెడికేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉండాలి. అయితే డాక్టర్, ఒవేరియన్ సిస్ట్ అనేవి అసలు రాకుండా ఎవ్రీ విమెన్ ఎటువంటి కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే అసలు ఈ అవసరం రాదంటారు ఇక్కడ వరకు? అలా చెప్పడానికి ఉండదు. లైఫ్ స్టైల్, ఈవెన్ ఇఫ్ యూ మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఒకటి. సో ఎక్కువగా స్ట్రెస్ఫుల్ జాబ్ ఉన్న వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువగా పడుతున్న వాళ్ళు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ స్లీప్, 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్, ఇవైతే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ జ్యోత్స్న గారు. సో ఒవేరియన్లో సిస్ట్ ఫామ్ అయితే ఎటువంటి కేర్ తీసుకోవాలి, కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏంటనే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.